మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాలపై మంత్రి అనిల్ కుమార్ సమీక్ష, సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం. లింబాద్రి గుట్టపై మంత్రి ప్రత్యేక పూజలు, గిరి ప్రదక్షిణ చేసిన మంత్రి వేముల. కామారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన, రేవంత్ కు తమ కష్టాలు చెప్పుకున్న రైతులు. కందగిరి గుట్టపై కార్తీక మాసోత్సవాలు, ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. కట్టాల్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ, హాజరైన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. డీటెయిల్స్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా పరిస్థితులపై ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించారు. వరద ముంపు ఇకపై రాకుండా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. పెన్నాకు రెండు వైపులా భారీ ఆనకట్టలను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. లోతట్టు ప్రాంత వాసులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లోని లింబాద్రి గుట్టను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి పూజారులు వేద మంత్రోచ్చరణ, భాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో కలిసి లింబాద్రి గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేశారు. యాత్రికులను పలకరిస్తూ వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. గుట్టపై సుమారు నిర్మించిన సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయించారు. 70 లక్షలతో చేపట్టిన గిరి ప్రదక్షిణ రోడ్డు పనులు పూర్తి కావడంతో ఎంతో అందంగా కనిపిస్తోంది. యాత్రికులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. పూర్తయిన పనులను పర్యవేక్షించిన మంత్రి వేముల సంతృప్తి వ్యక్తం చేశారు.
రామకృష్ణ వేదవ్యాసాత్మక చైత్రమూర్తి నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి చరణ అరవేణ అర్పణమస్తు సర్వం నింబాద్రి లక్ష్మీ నృసింహస్వామి నరసింహస్వామి గోవిందా నరసింహస్వామి గోవిందా. కామారెడ్డి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షానికి ధాన్యం తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పర్యటనలో ఉన్న రేవంత్ కు రైతులు తమ కష్టాలు చెప్పుకున్నారు. టీఆర్ఎస్ బీజేపీ డ్రామా కంపెనీ తిరిగా డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ మండిపడ్డారు. తడిచిన ధాన్యం త్వరగా కొనాలని, రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ పార్టీగా నడుస్తుంది సార్. ప్రభుత్వం ఈ పార్టీగా నడుస్తుంది సార్. అంటే మేము అడిగేది ఏందమ్మా అంటే రెండు రకాల సమస్యలు ఇక్కడ. ఒకటి ఆలస్యం, రెండు తడిసి మొలకెత్తుతుంది. కదమ్మా అవుతాలే, నువ్వు తీసుకోకపోతేనే తడుస్తుంది కదా, నువ్వు తీసుకుంటే సమస్య లేదు కదా. ఇప్పుడు 15-20 రోజులు ఒక సెంటర్లో రైతు రోజు కూలికి పోయినా కూడా ఆయనకు 500-700 వస్తుంది. 15 రోజులు ఈడు ఉన్నాడంటే 6-7 వేలు ఇది సొమ్మువా. తడుస్తే ఇదివా. నువ్వు మళ్ళీ తీసుకున్నప్పుడు తేమ ఉందని ఇది ఉందని వాళ్ళ కింటాలకి మళ్ళా 5 కిలోలో 10 కిలోలో మళ్ళీ అది తీయబట్టు. ఇక రైతుకి చివరికి మిగిలేదు ఏంటది. కాంగ్రెస్ అధ్యక్షుడు పండారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గారు, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, పెద్దలు సురేష్ శంకర్ గారు, మాజీ శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కల్లాలోకి కాంగ్రెస్ కార్యక్రమంలో రైతులకు అండగా నిలబడడానికి చాలామంది వచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ సరిహద్దులో గత 13 నెలలుగా ముక్కబోని ధైర్యంతో పట్టుదలతోటి 750 మంది రైతులు చనిపోయిన వెనక్కి తగ్గకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి రైతు వ్యతిరేక నల్ల నూతన చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళను అదానీ అంబానీలకు బానిసలుగా కట్టబెట్టడానికి తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఆ పోరాటం ఫలించి శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదినం రోజు వారి స్ఫూర్తిగా
పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన రైతులు విజయం సాధించి నరేంద్ర మోడీ గారు వెనక్కి తగ్గడం జరిగింది. అత్యంత బలవంతుని ఈ దేశంలో నా నిర్ణయాలకు ఎదురులేదని విర్రవీగిన నరేంద్ర మోడీ మెడలు వచ్చే రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా పోరాటం చేసిన రైతులకు మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. రైతుల పట్టుదల ముందు నరేంద్ర మోడీ గారు మెడలు వంచక తప్పలేదు. కానీ నరేంద్ర మోడీ గారిని క్షమించే సమస్యనే లేదు. 13 నెలల క్రితం ఈ నిర్ణయం తీసుకొని రైతు ఉద్యమాలు మొదలైన మొదటి రోజుల్లోనే ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటుంటే 750 మంది రైతులు బ్రతుకునే వాళ్ళు. ఇలా దాదాపుగా 750 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి నిర్ణయం తీసుకున్నాడంటే రైతు ప్రాణాల కంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలే కీలకం. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి నరేంద్ర మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తక్షణమే ఈ రైతు ప్రాణాలు పోవడానికి కారణమైన నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రైతు ఉద్యమంలో ప్రాణాలు వదిలిన రైతులకు ప్రతి కుటుంబానికి కనీసం 50 లక్షల రూపాయల నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇంతమంది రైతుల ప్రాణాలు పోయినాయి. కాబట్టి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పి ప్రతి కుటుంబానికి 50 లక్షల. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలోని కందగిరి గుట్టపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ దర్శించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి ఆంధ్ర రాష్ట్రం నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుంటూ ఉన్నారు. దర్శన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ శశాంక్ జాతర ఏర్పాట్లను, ఉచిత వైద్య శిబిరాన్ని, సాగునీటి వసతులను పరిశీలించారు. అన్న అందరూ ఒకసారి అందరు మంచి ఉంచండి. బొట్టు తర్వాత అమ్మ ఆపండి. అమ్మ బొట్టు ఆపండి. చాలా చాలా పవిత్రమైనటువంటి ఈ సందర్భంగా నియోజకవర్గం మరియు డోర్నకల్ నియోజకవర్గం జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వచ్చే సంవత్సరం ప్రమాణమైనటువంటి పంటలు బండి, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, కరోనా మహమ్మారి పూర్తిగా దూరమై శుభం జరగాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాము. శివుడు అంటే కోరిక అడిగిన వరాలు ఇచ్చేటువంటి దేవుడు. ఏది అడుగుతా అది వెనక ముందు చూడకుండా ఇస్తాడంట. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి ఆ దేవునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరికీ కూడా మంచి శుభం జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎన్నికల ముందు కందికొండ గుట్ట ఎక్కడానికి స్టెప్స్ కొరకు ₹1 కోటి మంజూరు చేయించడం. కానీ కరోనా మహమ్మారి చేపట్టి తీసుకున్న కాంట్రాక్టర్ కట్టలేకపోయాడు. దాంతోపాటు కొద్దిగా ఫారెస్ట్ వాళ్ళు కూడా సహకరించలేదు. ఈ ఎన్నికల కోడ్ పోయిన తర్వాత నేను కలెక్టర్, ఫారెస్ట్ అధికారులందరినీ పిలిచి సమీక్షించి వాళ్ళ సహకారం తీసుకొని
శుభాకాంక్షలు రంగారెడ్డి జిల్లా కడతాల మండలం చెల్లంపల్లి గ్రామంలో చంద్రశేఖర్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామి భక్తి గీతాలు పాడుతూ అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంబీసీ సభ్యులు తల్లోజు ఆచారి, గోలి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ దశరథ్ నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ గంపా వెంకటేష్, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రైతు సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. చట్టాలు రద్దు చేయడాన్ని ఏడాది పాటు సాగిన రైతుల పోరాట విజయంగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు విజయం 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 మోడీ సర్కారు వెంటనే మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని మోడీ సర్కారు వెంటనే మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని సుదీర్ఘకాలం సాగిన పోరాటంతోనైనా కళ్ళు తెరిచి సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడం అనేటువంటిది అభినందించదగిన విషయం. స్వాగతిస్తున్నాం. ఇదే సందర్భం లోపల అందరం కూడా రైతు సంఘాలు అందరం కూడా ఇవాళ మొత్తం ఒక పోరాట విజయాన్ని పురస్కరించుకొని అందరం కూడా స్వీట్ల పంపిణీ కూడా చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది గ్రామాన కూడా మేము కార్యక్రమాలని కొనసాగిస్తాం. ప్రభుత్వం ఏదైతే మరి రైతు చట్టాలను మరి వెనక్కి తీసుకుంటామని ఎప్పుడైతే మరి పార్లమెంట్ సాక్షి ప్రకటించిందో మరి ఇదంతా మరి దేశ ప్రజలు మరి దేశ రైతుల విజయం అని చెప్పొచ్చు. ఎందుకని చెప్పాలంటే మరి 600 మంది రైతులను బలిగొన్న ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ మరి ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి మరి రైతుల పట్ల మరి ఇంత మరి విశ్వాసం చూపడం అనేది చాలా సంతోషమైన విషయం. దానిలో భాగంగానే మరి ఇవాళ ఈ రోజు మరి ఖానాపూర్లో మరి నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మరి ఈ రైతు సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ విజయాన్ని మరి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి స్వీట్లు కానీ మిఠాయిలు కానీ పంచుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే మరి ఇంకా మరి ఏమన్నా ఇంకా జరిగేది ఏమన్నా ఉంటే ఇంకా రైతులకు సంబంధించి ఏమన్నా పంట కొనుగోలు విషయాలలో కూడా మరి దానికి ఒక గ్యారంటీ చట్టం పార్లమెంట్ సాక్షి ఒక చట్టాన్ని తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి మేము రైతుల తరఫున వికారాబాద్ జిల్లా అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కార్తీక మాస జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున మహిళా భక్తులు జమ్మి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. స్వామివారికి అభిషేకాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ అనంత పద్మనాభ స్వామివారి కళ్యాణం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. దాటుకునేట్టు
डेली 1000 रुपये। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. దేవాలయ అభివృద్ధికి విరాళాలు అందజేసిన దాతలను శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, శివయ్య, సర్పంచ్ నరసింహ, ఉప సర్పంచ్ కొండలరెడ్డి పాల్గొన్నారు. परमपदो ईश्वर परमानिष्ठो शाश्वतं समस्तं नारायण नारायण परोज्योति आत्मानारायण परः नारायण परोज्योति आत्मानारायण परः राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामं वरानने मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयुधमुख्यं श्रीरामदूतं शिरसां नमामि। ఇది భువనగిరి జిల్లాలోని సుంకిశాల గ్రామము, వలిగొండ మండలం. ఇది పూర్వకాలంలో దేవాలయం. దాదాపు ఒక 400 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఊరు వాళ్లకు ఈ దేవాలయం మీద చాలా నమ్మకం. ఎవరైనా కోరిన కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఆ స్వామికి అందరి మీద ఒక విధమైనట్టుగా అభిమానం ఉంది. తప్పకుండా అందరూ కూడా వచ్చి తప్పకుండా మా ఈ దేవాలయంలో పూజలు చేసుకుంటారు. పూర్వకాలంలో అంటే ఒక 5 ఏళ్ల క్రితం వరకు ఈ యొక్క దేవాలయం అంతా రాళ్లతోటి, తర్వాత గోడలతోటి ఉండే. తర్వాత భక్తుల యొక్క సహకారంతో ఈ విధంగా పిల్లర్స్ పోసుకొని, స్లాబ్ పోసుకొని, స్వామిని చక్కగా చేసుకొని
కొబ్బరికాయతోటి అభిషేకం చేసుకొని పంచామృత అభిషేకం చేసుకొని స్వామికి పూజలు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు మళ్ళీ భక్తులకు సహకారంతో స్వామివారి చుట్టూ కూడా ఈ గ్రిల్స్ ఏర్పాటు చేసుకొని ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం స్వామికి పంచామృత అభిషేకం కార్యక్రమం నిర్వహించబడ్డది. భక్తులకు సహకారంతో ఈ దేవాలయం దినదినం కూడా అభివృద్ధి చెందుతుంది. నాకంటే పూర్వం ఉన్నవాడు కూడా ఇక్కడ గ్రామ పెద్దలు కొంతమంది ఉండే రెడ్డిస్ వాళ్ళే ఇప్పుడు మేమే చూడలేదు అంటే దాదాపు ఒక 300 సంవత్సరాల పైనే ఉంటుంది. ఈ మధ్యన కట్టింది కాదు. కాకపోతే ఇదివరకు ఇదంతా అధ్వానంగా ఉండేది, భక్తులకు రావడానికి అనే ఇబ్బంది ఉండేది. అట్లా ఉన్నా సరే ప్రతి ఉగాది రోజు నాడు తర్వాత దసరా నాడు అక్కడ పూజ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారి జమ్మి పెట్టి దండం పెట్టుకొని పోతున్నారు. ఈ రోజు కూడా అది జరుగుతుంది. ఎప్పుడు కూడా స్వామికి ఊళ్ళే అందరూ కూడా తప్పకుండా వచ్చి కొబ్బరికాయలు వాడి ఎప్పటి కూర్చింది పూజ చేసుకొని అభిషేకం చేసుకొని పోతున్నారు. అందరు కూడా స్వామి యొక్క నమ్మకం, ఎటువంటి వాళ్ళు కూడా వచ్చి స్వామికి నమస్కారం చేసుకొని అభిషేకం చేసుకొని పోతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో 5 రోజులుగా నిర్వహించిన కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేశారు. ఈ ఉత్సవాలకు పలు గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాలపై మంత్రి అనిల్ కుమార్ సమీక్ష. సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు. లింబాద్రి గుట్టపై మంత్రి ప్రత్యేక పూజలు. గిరి ప్రదక్షిణ చేసిన మంత్రి వేముల. కామారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన. రేవంత్ కు తమ కష్టాలు చెప్పుకున్న రైతులు. కందగిరి గుట్టపై కార్తీక మాసోత్సవాలు. ఏర్పాట్లను పరిశీలించింది కలెక్టర్. కడతాల్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ. హాజరైన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.